నాకైతే వంట చేస్తున్నప్పుడు అప్పటికప్పటికి ఇలాంటి ఆలోచనలైతే వస్తాయన్నమాట. ఇది రౌండ్ షేప్ రావడానికైతే నేను సిరప్ బాటిల్ ఉంటుంది కదా! దాన్ని క్యాప్ యూజ్ చేస్తున్నాను. దానివల్ల చూడండి పిండి పైన గట్టిగా ప్రెస్ చేస్తే మంచిగా రౌండ్ షేప్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వీటినైతే వేడి వేడి నూనెలో అయితే వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా పొంగుకుంటైతే పైకొస్తున్నాయి. ఏందా ఇవి అనుకుంటున్నారా? ఇది ఏం లేదండి, మన చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తిన్న తేనె మిఠాయి, అలాగే డ్రై గులాబ్ జాము, డ్రై రసగుల్లా అని కూడా పిలుస్తారు. మేమైతే ఎర్ర రసగుల్లా అని పిలిచేవాళ్ళం మా చిన్నప్పుడు. చాలా టేస్టీగా ఉంటాయి. రూపాయికి 4 అయితే వచ్చేటివి అప్పుడు. ఇప్పుడైతే రూపాయికి ఒకటి అమ్ముతున్నారు. ఇప్పుడు కూడా కొన్ని షాపులో అమ్ముతున్నారు. ఎక్కువైతే దొరుకుతలేవు బయట. ఇవి ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేనైతే ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇవైతే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయండి. తిన్న కొద్ది తినాలనిపిస్తాయి. అంత బాగుంటాయి అన్నమాట. నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటున్నాను. చాలా ఎమ్మీగా ఉన్నాయండి. మీకు కూడా నచ్చుతాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కూడా ఈ రసగుల్లాలు ఇష్టం ఉంటే లైక్ చేయండి.